హాయ్, నేను రమేష్. ఇవాళ మన టిప్ వచ్చేసి ఫోకస్ సెల్ అండి. సో ఫోకస్ సెల్ అనేది ఆఫీస్ 365లో అప్డేట్ అయింది. సో మరి ఫోకస్ సెల్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా డేటా మనం చూస్తున్నప్పుడు ఈ 41 ఎవరిది అని చూద్దాం అనుకోండి. ఈ 41 సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం అనుకోండి. మనం ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది. కరణ్ మల్హోత్రా 1004 ఐడి. సో ఫీచర్ 5లో ఉందా, ఫీచర్ 5లో ఉంది అని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఉంది కాబట్టి డేటా ఓకే. సో దూరంలో ఉన్నప్పుడు మనం వెతుక్కోవడానికి కష్టం అవుతుంది కదా. సో అలా కాకుండా మనము జస్ట్ ఇలా క్లిక్ చేయగానే ఆ రో అండ్ కాలం హైలైట్ అయింది అనుకోండి, మనకు ఈజీగా తెలిసిపోతుంది కదా. కరణ్ మల్హోత్రా 1004 ఆర్డర్ ఐడి అని చెప్పేసి తెలిసిపోతుంది. ఫీచర్ 5 కాలం కూడా ఫీచర్ 5. సో ఈ విధంగా మనకి తెలిసిపోతుంది అనమాట. సో మరి ఈ అప్డేట్ అనేది మనము లాస్ట్ టైం ఏం చేసాము, ఇలా రావడానికి VBA అలా యూజ్ చేసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఆఫీస్ 365లో ఆప్షన్ అనేది అవైలబుల్లో ఉందండి. సో మరి ఆ ఆప్షన్కి వెళ్ళాలంటే వ్యూలోకి వెళ్ళండి. వ్యూలో ఈ ఫోకస్ సెల్ ఉంటుంది. ఓకేనా, నేను మాక్సిమం చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఫోకస్ సెల్ కనిపిస్తుంది. సో ఫోకస్ సెల్ వ్యూలోకి వెళ్తే ఫోకస్ సెల్ ఉంది. సో దీన్ని ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది. ఓకేనా. సో దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో కలర్ సెల్, సో ఏదైతే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలర్ చేంజ్ చేసుకొని ఆ సెల్ని అయితే ఫోకస్ చేయొచ్చు అనమాట. సో మరి షార్ట్ కట్ కీ కూడా వాడవచ్చు. సో వ్యూలోకి వెళ్ళాలంటే ఆల్ట్ డబ్ల్యూ, మరి ఫోకస్ సెల్కి వెళ్ళాలంటే ఈ, అండ్ ఫోకస్ సెల్ యాక్టివేట్ చేయాలంటే ఎఫ్, RWEF, మళ్ళీ RWEF క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇలా కాకుండా ఇంకా షార్ట్ కట్లు యాడ్ చేయాలంటే, సో వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి ఈ ఫోకస్ సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ కొట్టండి. ఓకేనా, నేను ఆల్రెడీ అది యాడ్ చేసిన కాబట్టి అలా ఉంది. సో మనం హైడ్ చేసేసి మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వగానే, సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. సో నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వ్యూలోకి వెళ్ళేసి దీన్ని యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా మనం యూజ్ చేయాలనుకుంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇలా క్లిక్ చేసి జస్ట్ యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఇది ఫుల్గా ఇవ్వలేదు కాబట్టి అప్పుడు మీకు కనిపించట్లేదు డైరెక్ట్గా. సో ఫుల్ మ్యాక్సిమైజ్ చేస్తే మనకి ఈజీగా అక్కడ హైలైట్ అవుతుంది. థ్యాంక్ యూ.